అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి కూర్చునే వేదిక మీద కూర్చోవాలంటే మంత్రులు భయపడుతున్నారట. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి ఇరికిచ్చేస్తున్నాడు ఆళ్ళను. మనం చాలాసార్లు చూసినాం విషయాన్ని. ఒక మంత్రి అయితే అసలు మొన్నటిదాకా రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాగా అనిపించిండు, తిరిగిండు. ఇప్పుడు నా శాఖకు సంబంధించిన వ్యవహారాలు తప్ప నేను వేరే శాఖల వ్యవహారాల్లో నేను ఏలు పెట్టను. రేవంత్ రెడ్డి గారి కూర్చునే వేదికల మీద పోయి నేను అనవసరమైన విషయాల్లో కూర్చోను. నా డిపార్ట్మెంట్కి సంబంధించి నా శాఖకు సంబంధించిన ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే ఆడ మాత్రం కూర్చుంటా అంటున్నారట. అందుకే ఈ మధ్య కొద్దిగా దూరం దూరం తిరుగుతున్నాడు. పాపం అమెరికా దాకా పోయొచ్చిండు ఆయన. తర్వాత అర్థమైనట్టుంది. ఏంటంటే వేదికల మీద అడ్డంగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి చెప్పకుండా బుక్ చేసి పడేస్తున్నారు. బట్టి విక్రమార్కను బుక్ చేసిండు, శ్రీధర్ బాబును బుక్ చేసిండు, అద్దంకి దాకను బుక్ చేసిండు. ఎవరు కనిపిస్తాలను. అది ప్రేమతో కాదు, కసితో అంటున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ప్రేమతో కాదు అది. ఇప్పుడు మీకు రుణమాఫీ ఇష్యూ గుర్తుందా? రుణమాఫీ వేదిక మీద ఓ మాట అన్నాడు, నాకేం సంబంధం లేదు, మొత్తం ఫైనాన్స్ అంతా చూసేది బట్టాననే. మీకు చాలాసార్లు చెప్పిండు, నాట్ ఓన్లీ రుణమాఫీ, ఈ ఉద్యోగులకు సంబంధించిన దాని మీద ఆడ ఈడ నాకేం తెలియదు, మొత్తం డబ్బులంతా కూడా బట్టేనే చూసుకుంటాడు, బట్టేనే మొత్తం నాకేం తెలియదు, మీకు ఏం కావాలన్నా ఆయన్నే ఇస్తాడు అని నాకేం సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేసిండు. ఆడ బట్టిని ఇరికిచ్చిండు. తర్వాత బట్టి పీక్కోలేక వచ్చిండు. ఏంటంటే అది వేదికల మీద చెప్పడం అంటే వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయడం. శ్రీధర్ బాబును కూడా అన్నాడు, ఎక్కడో ఏదో సందర్భంలో శ్రీధర్ బాబు నువ్వు మాట అన్నాడు. ఏమన్నాడంటే, శ్రీధర్ బాబు నాదేం నడుస్తలేదు, మొత్తం శ్రీధర్ బాబుదే నడుస్తుంది, నేను ఉత్తగా చేస్తా, మొత్తం శ్రీధర్ బాబే చూసుకుంటాడని చెప్పేసిండు ఒక ఇష్యూలో. పాపం అద్దంకి దగ్గర ఇరుక్కపోయాడు. ఆయన మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు. నేనెంతో అద్దంకి దగ్గర అంతే అన్నాడు. అద్దంకి దగ్గర ఆ ఒక్కరోజు బుస్సుర వంగిండు, తర్వాత డమాల్న కింద పడ్డాడు. తర్వాత ఇప్పటిదాకా పదవి లేదు, ఏం లేదు. అసలు అద్దంకి దగ్గరికి కరెక్ట్ అపాయింట్మెంట్ కూడా దొరకదు రేవంత్ రెడ్డిది. ఆయన అనుకున్నప్పుడు ఎప్పుడో దొరుకుతుంది. ఇట్లా ప్రతిసారి కూడా ఈ పరాజకాలు ఎక్కువైపోయినాయి. ఈ పరాజకాలని బయటికి కనిపిస్తుంటే లోపలనేమో వాళ్ళు లేదు పరాజకాలు కావి, చాలా సీరియస్గా మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మంత్రులు మాట్లాడుకుంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి వేదికల మీద ఏమైనా సంబంధం ఉన్న మంత్రులు తప్ప సంబంధం లేకుండా అనవసరంగా పోయి ఆడ కూర్చోవద్దు, అనవసరంగా మనం హిట్ కావద్దని చాలామంది మంత్రులు వారి అంచెల్లో చెప్పుకుంటున్నారట. ఇక ఎమ్మెల్యేలేమో ఎట్లా కలవరు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఇంటికి పోరు. అది అధికారిక నివాసం కాదు, ఏమీ కాదు, అది ఒక పర్సనల్. ఒక ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఉంటే చాలామంది ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంటుంది. ఆయన పర్సనల్గా వాళ్ళ ఇంట్లో ఉంటాడు కాబట్టి మంత్రులు ఎవరు పోరు. కొంతమంది మంత్రులు అయితే అసలు ఆ ఏరియా కూడా పోరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మనకు ఎప్పుడు రేవంత్ రెడ్డి కాడ ఎప్పుడో ఒకసారి కనిపించిండు. బట్టి పిలిస్తే తప్ప పోడు. శ్రీధర్ బాబు అసలు పోడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెగ్యులర్గా పోతాడు. ఇక సీతక్క వాళ్ళ ఇంటి మనిషి. వాళ్ళంతా ఒక టీం, టీడీపీ టీం, టీడీపీకి వెళ్ళి వచ్చిన టీం. టీడీపీ టీం అంటే టీడీపీకి వెళ్ళి వచ్చిన టీం. ఇక కొండ సురేఖ పోరు కొండ సురేఖ. ఇక జూబలి కృష్ణారావు నడుస్తుంది. ఇట్లా మొత్తం కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలంటే, రేవంత్ రెడ్డి వేదిక మీద ఉండాలంటే భయపడుతున్నారు. ఏంటంటే ఇరికిచ్చి పడేస్తాడు. ఎట్టు కాకుండా ఇరికిచ్చి పడేసి ఆయన తప్పుకుంటాడు. ఎందుకంటే రేపు నాడు ఏమైనా జరిగితే బంధం అయ్యేది వీళ్ళే. ఇప్పుడు చూడండి, రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత బంధం అయ్యాడో బట్టి విక్రమార్క కూడా అంతే బంధం అయ్యాడు. ఎందుకంటే బట్టి విక్రమార్క మొత్తం రెస్పాన్సిబుల్ చేసి మొత్తం బట్టే చూసుకుంటాడు, బట్టే అన్నాడు. యాక్చువల్గా ఇట్లాంటి విషయాల్లో బట్టి అయినా ఎవరైనా కూడా హామీ ఇచ్చేదేమో రేవంత్ రెడ్డి, దానికి బాధ్యత వహించేదేమో వాళ్ళు. ఈయన అన్ని హామీలు ఇస్తాడు. ఆ హామీలు నెరవేరితే సక్సెస్ అయితేనేమో ఈయనకు పేరు, అవి ఫెయిల్ అయితేనేమో వాళ్ళకి పేరు. ఇప్పుడు బట్టి విక్రమార్క రుణమాఫీ అప్పటి నుంచి చూడండి బయటకు వస్తున్నాడు, యాక్టివ్గా లేడు, డల్ అయిపోయాడు. అంతకుముందు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వచ్చి మొత్తం లెక్కలు చేస్తున్నట్టు, ఏదో అయిపోతున్నట్లు, ఇక ఇవ్వాలని అయిపోద్ది అన్నట్టు, ఇక రేవంత్ రెడ్డి అన్నాడు కాబట్టి నేను చేయాలి అన్నట్టు, ఇంకా అవసరమైతే నా జేబులోకి వెళ్ళి తీసిస్తా పైసలు అన్నట్టు అంత అగ్రెసివ్గా మాట్లాడిండు. రుణమాఫీ ఫెయిల్ ఎప్పుడైతే అయిందో గప్చుప్ అయిపోయాడు బట్టి విక్రమార్క, మాట్లాడతలేడు. మరి ఫైనాన్స్ మినిస్టరు మరి ఇంతే పైసలు ఎందుకని చెప్పాలి కదా. 31,000 కోట్ల రూపాయలు అన్న కాడ 18,000 కోట్ల కన్నా ఎందుకు ఆగిపోయింది రుణమాఫీ? ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలి కదా. పైసలు ఉండి ఆపిండా లేక ఆపిండా? ఈ డబ్బుల లెక్క కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మళ్ళీ. బట్టికి అప్పుడు అర్థమైంది ఇరికిచ్చిరు నన్ను దీనిలా అని. ఆ శ్రీధర్బాబుని ఏ ఇష్యూలో అన్నాడు కానీ ఆ శ్రీధర్బాబుకు బాగా తెలుసు ఎక్కడ ఇరుక్కోవాలనో తెలుసు, ఎక్కడ జారుకోవాలనో తెలుసు. శ్రీధర్బాబు తెలుసు ఈ రాజకీయాలన్నీ కూడా. అందుకే ఆయన ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లే ఉంటున్నాడు. అంటారు కదా, అమెరికా పోతే అమెరికాలోనే ఉండాలి, ఇంకెడకపోతే అట్లే ఉండాలి. మనలోకి తెలియదు కానీ శ్రీధర్బాబుకి అన్నీ తెలుసు. అందుకే ఆయన
ఇరుక్కున్నట్టే ఇరుక్కుంటాడు, జారుకున్నట్టే జారుకుంటాడు. మిగతా వాళ్ళకి కాదు. బట్టేమో పొంగిపోయి ఇరుక్కపోయిండు. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అంతే. అద్దంకి దగ్గర కూడా పొంగిపోయిండు, ఇరుక్కపోయిండు. ఇట్లా రేవంత్ రెడ్డి దగ్గర ఉండాలంటే ఆయన ఇరకబెడతాడు అనవసరంగా. రాజకీయాల్లో ఆయనకు ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహంలో మనల్ని బలి చేస్తాడు. కాబట్టి అనవసరమైన విషయాలు ఏలు పెట్టొద్దు. అనవసరంగా మనకు సంబంధం లేని వేదికల మీద అదేదో ప్రోగ్రామ్ జరుగుతుంటే పోయి కూర్చోవద్దని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు మంత్రులు. చూడండి ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.